సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య
చేసుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటీ సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు
సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఈ ఘటన తర్వాత డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా అమ్మాయిని అత్తింటి వారే వరకట్న వేధింపులతో చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శృతి సోదరితో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ తో సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి పేరటి సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి నెల రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత పీర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి అయిన 20 రోజులకే తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని